హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. ఈ రోజు మనతో సిఏ హనుమాన్లు గారు ఉన్నారు. వారి ద్వారా మనం తెలుసుకున్నాం ట్యాక్స్ పే చేయడం ఎలా, లేకపోతే ట్యాక్స్ కట్టాలంటే ఆ ప్లానింగ్ ఎలా ఉండాలి. ఇప్పుడు మనకు వచ్చేది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ మార్చ్ 2025. సో దానికి ఎవరెవరు ట్యాక్స్ పే చేసుకోవచ్చు, ఎలా ట్యాక్స్ పే చేయాలి, ఇవన్నీ మనం అడిగి తెలుసుకున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇందాక చెప్పినట్టు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వచ్చేసింది. ప్రీవియస్గా ట్యాక్స్ పే చేసుకొని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చు, ట్యాక్స్ ఎలా వాళ్ళు పే చేయవచ్చు అనేది కొంచెం చెప్పండి మాకు. ఇప్పుడు ఎలా ఉన్న రూల్ ఏంటంటే సంవత్సరానికి 12 లక్షల ఆదాయం, 7 లక్షల ఆదాయం దాటిన వాళ్ళు రిటర్న్ ఫైల్ చేయాలి ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్కి. నెక్స్ట్ ఇయర్ ఏమో 12 లక్షలు, అంటే 7 లక్షల లోపల ఆదాయం ఉన్న వాళ్ళు కూడా రిటర్న్ ఫైల్ చేయాలి. ట్యాక్స్ కట్టే అవసరం ఉండదు. ఓకే. 7 లక్షలు దాటితే కూడా రిటర్న్ ఫైల్ చేయాలి, ట్యాక్స్ కట్టాలి. రిటర్న్ ఫైల్ చేయాలి, ట్యాక్స్ కట్టాలి. అంటే ఇన్కమ్ ట్యాక్స్లో ముఖ్యమైన ఘట్టాలు ఏంటంటే ఇన్కమ్ అసెస్మెంట్ చేయడము, అంటే మనం ఏమేమి ఆదాయం సంపాదించాలని చెప్పడము, లేదా దాని ట్యాక్స్ ఎంత అయిందో లెక్కేయడము, దాన్ని కట్టేయడము, రిటర్న్ ఫైల్ చేయడం. ఈ మూడు అన్నమాట. కంప్యూటేషన్, పేమెంట్, ఫైలింగ్. ఈ మూడు అయితేనే కంప్లై అయినట్టు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లు. కాబట్టి మనము ఈ మార్చి సంవత్సరంది 24 ఏప్రిల్ 1 నుంచి 31 మార్చి 25 వరకు జూలై లోపల ఫైల్ చేసిన అవసరం ఉంటుంది రిటర్న్. ఓకే. అయితే ఆ జూలై లోపల ఫైల్ చేసేటప్పుడు ఒక లెవెల్ దాటిన తర్వాత, ఒక 10,000 కంటే ఎక్కువ ట్యాక్స్ వస్తుంది అనుకోండి, అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి. లేకపోతే టీడీఎస్, మనం ఎవరికైతే ఎవరికైనా పని చేస్తాము, సర్వీస్ చేస్తాము, అయితే పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళు ట్యాక్స్ పట్టుకుంటారు అనమాట. అది కూడా అడ్జస్ట్మెంట్ అవుతుంది. అంటే 2 ways ఆఫ్ పేమెంట్, 3 ways ఆఫ్ పేమెంట్ ట్యాక్స్. ఒక టీడీఎస్, మనం ఎవరికైనా శాలరీ, మనం ఎక్కడైనా జాబ్ చేస్తుంటే వాళ్ళు శాలరీ ఇచ్చేవాళ్ళు టీడీఎస్ చేస్తారు. ఓకే. బ్యాంక్లో ఇంట్రెస్ట్ ఇస్తే వాళ్ళు టీడీఎస్ చేస్తారు 10%. అదే మరి మనం ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఉంటే టీడీఎస్ చేస్తారు వాళ్ళు. దానివల్ల ఒక విధంగా పేమెంట్. ఇంకోటి టీడీఎస్, టీసీఎస్ సేమ్ అన్నమాట. అడ్వాన్స్ ట్యాక్స్ ఒకటి. ఒకవేళ మనకు అది లేదు, వాళ్ళు డిడక్షన్ చేయలేదు, మనమే కట్టాల్సిన అవసరం ఉంది అనుకుంటే 4 ఇన్స్టాల్మెంట్లో ట్యాక్స్ కట్టాలి. జూన్ 15th, సెప్టెంబర్ 15th, డిసెంబర్ 15th, మార్చ్ 15th. ఓకే. ఈచ్ 25% కట్టాలి. ఓకే. 20% కట్టాలి. ఒకవేళ మిస్ అయిపోయినాం అనుకోండి, ఈ మార్చ్ 15th కూడా కట్టుకోవచ్చు. కాకపోతే అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంట్రెస్ట్ చేస్తుంది డిపార్ట్మెంట్, ఆ ఇంట్రెస్ట్ కట్టాలి. ఈ విధంగా 3 రకాల పేమెంట్లు ఉంటుంది మనం నుంచి మనం కట్టేది. ఒకవేళ మనం ఫైల్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ ఒప్పుకోలేదు, దాన్ని ఇంకా కొంచెం ఎడిషన్ చేశారు, ట్యాక్స్ చేస్తే అది 4th టైప్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. అంటే ఆన్ డిమాండ్ అనమాట. డిమాండ్ రేట్ చేసిన మీద చేయడం అన్నమాట. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తన ఆదాయం 7 లక్షలు దాటింది అంటే రిటర్న్ ఫైల్ చేసిన అవసరం ఉంటుంది. 7 లక్షల లోపల ఉన్నా కానీ 7 లక్షల లోపల రిటర్న్ ఫైల్ చేయాలి. 3 లక్షలు దాటితే 7 లక్షల మధ్య ఉంటే రిటర్న్ ఫైల్ చేయాలి. ఓకే. ట్యాక్స్ కట్టే అవసరం లేదు. కానీ 7 లక్షలు దాటితే మాత్రం రిటర్న్ ఫైల్ ట్యాక్స్ కట్టే అవసరం ఉంటుంది, రిటర్న్ ఫైల్ చేయాలి. అదనమాట కరెంట్ ఫైనాన్షియల్కు. ఓకే. ఇది పరిస్థితి. కానీ చాలామందికి నాకేం తెలుసులే, నాకు ఆదాయం ఇంత లేదులే అనుకుంటారు. కానీ వాళ్ళకు వాళ్ళ బ్యాంకులో అమౌంట్స్ పడి ఉంటుంది, అవును, శాలరీ వచ్చింది ఉంటుంది, ఇంట్రెస్ట్ వచ్చింది ఉంటుంది, ఇవన్నీ ఆదాయాలు అవి. ఓకే. అంటే దీనికి ఉంది, దీనికి లేదని కాదు. ఇన్కమ్ ట్యాక్స్ డెఫినేషన్లో మీరు ఏ సంపాదించినా ఇన్కమ్ ట్యాక్సబులే. ఏ విధంగా సంపాదించారు, ఇంట్రెస్ట్ తీసుకోండి, రెంట్ తీసుకోండి, బిజినెస్ చేయండి, శాలరీ తీసుకోండి, ఏది తీసుకున్నా ఆదాయం అది. కాబట్టి ప్రతి ఆదాయం పైన దీనిపైన లేదని లేదు, అన్ని ఆదాయాలు కలపాలి. లెక్కేసిన తర్వాత దాని ఎంత ట్యాక్స్ అంత ట్యాక్స్ కట్టాలి. దాన్ని ఇంతకుముందు అనుకున్నట్టుగా టీడీఎస్ అయితే వాళ్ళు చేస్తే అది పర్వాలేదు, అడ్జస్ట్మెంట్ అవుతుంది. లేదా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టుకోవచ్చు. రిటర్న్ ఫైల్ చేసినప్పుడు సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ అంటారు, అది కూడా కట్టుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఇయర్కి ఇంత వచ్చింది అన్న వాళ్ళు మంత్లీ పేమెంట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుందా సార్? అదే టీడీఎస్ అంటారు. ఈవెన్ మంత్లీ కాదు, క్వార్టర్లీ పేమెంట్స్ ఉంటాయి ఆప్షన్. అడ్వాన్స్ ట్యాక్స్ దాన్ని అంటారు అనమాట. అడ్వాన్స్ క్వార్టర్లీ పేమెంట్ చేసుకోవచ్చు. టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్ అండ్ రిటర్న్ ఫైల్ చేసేప్పుడు తక్కువ పడ్డది, మనకు కట్టింది సరిపోలేదు, టిఫిన్ ఫైల్ చేసుకోవచ్చు, ట్యాక్స్ కట్టి ఫైల్ చేసుకోవచ్చు. ఓకే. అది జూలైలో ఫైల్ చేసి. అంటే ఇప్పుడు కొందరు ట్యాక్స్ సేవింగ్ అని కూడా అంటారు కదా, ఇది ఏమన్నా షేర్స్లో కానీ మనీ పెడితే, లేకపోతే ఓవర్ ఇన్కమ్ వస్తే వేరే పక్కదారిలో పెట్టవచ్చు, బాండ్స్ తీసుకోవచ్చు, ఎఫ్డీస్లో కానీ చేసుకోవచ్చు, ఎల్ఐసి తీసుకోవచ్చు, అట్లయితే మనకు ట్యాక్స్ పడదు, లేకపోతే ఏం లోన్స్ తీసుకుంటే పడదు అని అంటారు కదా. అది ఏం లేదు, మొత్తం తీసేసారు. న్యూ స్కీమ్ వచ్చిన తర్వాత ఇంతకుముందు ఓల్డ్ స్కీమ్ అని ఉండేది, 2.5 lakhs లిమిట్ ఉండేది. తర్వాత హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్, ఎడ్యుకేషన్ లోన్ ఇంట్రెస్ట్,
ఇవన్నీ బెనిఫిట్ ఉండేది. సేవింగ్స్ కానీ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కానీ బెనిఫిట్ ఉండేది. ఇప్పుడు న్యూ స్కీమ్ వచ్చిన తర్వాత 90% ట్యాక్స్ పేర్ న్యూ స్కీమ్ని అడాప్ట్ చేస్తుంది కాబట్టి ఈ న్యూ స్కీమ్లో ఇవన్నీ బెనిఫిట్స్ ఉండవు. కొన్ని మాత్రం ఉంటే చాలా తక్కువ ఉంటాయి బెనిఫిట్స్. అవి 7 lakhs వరకు ట్యాక్స్ లేదన్నమాట. ట్యాక్స్ సేవింగ్ అనే కాన్సెప్ట్ లేదు ఇప్పుడు. ట్యాక్స్ సేవింగ్ కాన్సెప్ట్ లేదు. కొన్ని ఉంటాయి చాలా తక్కువ ఉంటాయి, కొద్దిమంది ఎలిజిబుల్ ఉంటారు, కొద్దిమందికి బెనిఫిట్ ఉంటుంది. అయితే సీనియర్ సిటిజన్స్కి 50,000 వరకు ఇంట్రెస్ట్ ఉంటాయి, కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి. అబౌవ్ 60 దాటిన వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అట్లా అంతే. కానీ దీనికి ఉంది దీనికి లేదు అన్ని ఆదాయాలు కలిపి తీసుకోవాలి ట్యాక్స్. అంటే ఇప్పుడు నార్మల్గా మనకు ఎట్లా తెలుస్తుంది ట్యాక్స్ దీనికి ఉంటుంది దీనికి లేదు, నాకు ఇంత ఇన్కమ్ ఉంది ట్యాక్స్ వస్తుంది, ట్యాక్స్ పడుతుంది నాకు పడదు అని ఎట్లా తెలుసు అంటే మీకు వచ్చిన ఆదాయం మీకు తెలుసు ఎక్కడి నుంచి వచ్చింది అనేది. అవును, అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది, లేకుండా క్యాష్ రూపంలో వచ్చి ఉంటుంది, తెలుసు. అది ఇచ్చిన వాళ్ళు చెప్తారు మీకు ఇచ్చామని చెప్పనేది. డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైల్ చేస్తారు, పలానా వాళ్ళకి ఇంత ఇచ్చాను పలానా వాళ్ళకి ఇంత ఇచ్చానని చెప్పని ఆ డిపార్ట్మెంట్ తెలుస్తుంది. ఈ విధంగా మాకు వచ్చేది మనకు తెలుసు కాబట్టి మనది లెక్క ప్రకారం సెల్ఫ్ అసెస్మెంట్ అంటారు దీన్ని. రిటర్న్ ఫైల్ చేయడం సెల్ఫ్ అసెస్మెంట్. నా లెక్క ప్రకారం నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది, దాని మీద ట్యాక్స్ కట్టాలి, కట్టేశాను, టీడీఎస్ ఇంత అయింది, అడ్వాన్సెస్ ఇంత అయింది, సెల్ఫ్ అసెస్మెంట్ కట్టి రిటర్న్ ఫైల్ చేయాలి. అదన్నమాట మన లెక్క ప్రకారం. అది ఇక డిపార్ట్మెంట్ లెక్క వేరే క్రాస్ వెరిఫికేషన్ వచ్చేప్పుడు వేరే ఉంటుంది. అది అంటే అసలు డిపార్ట్మెంట్కి ఎట్లా తెలుస్తుంది మనం ఇది చేసినాం అది చేసినాం, అది మన పర్సనల్గా ఉంటుంది కదా. ఎట్లా తెలుస్తుంది అంటే మనకు శాలరీ ఇచ్చిన వాళ్ళు చెప్తారు, వీళ్ళకి ఇంత శాలరీ ఇచ్చాను వాళ్ళని ఇంత టీడీఎస్ చేస్తారు. దాంట్లో టీడీఎస్ చేయడం వల్ల వాళ్ళు మన పాన్ నెంబర్ ఇస్తారు, వాళ్ళు ట్యాన్ నెంబర్ ఇస్తారు. బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇస్తారు అనుకోండి, వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మనకి ఇంత ఇంట్రెస్ట్ ఇచ్చారని డిపార్ట్మెంట్కి పంపిస్తారు. రెంట్ ఇచ్చిన వాళ్ళు ఎక్కువ రెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా పంపిస్తారు. ఏ చేసిన పేమెంట్ అన్నింటిలో వాళ్ళు పేమెంట్ చేసినప్పుడు మన పేరు మన పాన్ నెంబర్ ఇచ్చారంటే మన అకౌంట్కి వచ్చినట్టు, ఓకే, మన ఆదాయం వచ్చినట్టు. దాని మీద మనము రిటర్న్ ఫైల్ చేస్తున్నాం. అంతే ఇన్కమ్ ట్యాక్స్కు తెలియకుండా అంటూ జరగదు సాధారణంగా. ఇప్పుడు మనకి క్యాష్ హ్యాండ్ టు హ్యాండ్ క్యాష్ డీల్ చేసినా కూడా అంతే ఉంటుంది, అంతే వస్తుంది. అంటే దొరుకుతాము లేదు అని కాదు, అక్కడ మనం కరెక్టా కాదని ఇంపార్టెంట్. అక్కడ సపోజ్ మనం మొత్తం క్యాషే తీసుకుంటాము, దాంట్లో ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని కాదు, సాక్ష్యం లేదంత మాత్రం ఆదాయం సంపాదించాలని కాదు. అదే ఇప్పుడు కొందరు అంటారు కదా బ్యాంక్లో వేస్తే ప్రాబ్లం అవుతుంది, అది హ్యాండ్ టు హ్యాండ్ డీల్ చేస్తే లేదు అన్నట్టు కొందరు ఉంటారు. అది నిజంగా అది కరెక్ట్ పద్ధతి కాదు. బ్యాంక్లో వేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి చెప్పాలి, బ్యాంక్లో 10 లక్షలు ఇచ్చారు అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలి. క్యాష్ తీసుకొని క్యాష్ ఇచ్చేసారు అనుకుంటే అది చెప్పాల్సిన అవసరం ఉండదు. అది వాళ్ళ అదేమో ఎవేషన్ టెక్నిక్, అది టాక్టిక్ అది. కానీ నా బ్యాంక్లో వచ్చింది ట్రాన్సాక్షన్ అంటే ఏ ట్రాన్సాక్షన్ అయినా కానీ మనం డిస్క్లోజ్ చేయడం మంచిది. ఇప్పుడు సపోజ్ మనము ఎవరికో డబ్బులు ఇస్తాం, క్యాష్ ఇస్తాం, ప్రామిసరీ రాయించుకుంటాం, అది ఇవ్వలేదు, ఇవ్వకపోతే కేసు వేస్తాం రికవరీ కొరకు. వేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, మీరు ఈ చూపించారా లేదంటే కోర్టులో అడుగుతారు, ఇన్కమ్ ట్యాక్స్ చూపించారా లేదా డబ్బులు ఇచ్చినట్టుగా, అప్పుడు ఎవిడెన్స్ చేయాలి. బ్యాంక్ ద్వారా అయితేనేమో బ్యాంక్ నుంచి అకౌంట్ పోయి చూపిస్తాం. కానీ దీని తర్వాత చూపించలేనప్పుడు ఇది ఫేక్ అయినా అదొక వీక్ పాయింట్ అవుతుంది అనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ మర్చిపోవాలి. డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత, డిజిటల్ పేమెంట్స్ వచ్చిన తర్వాత అన్ని బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ద్వారా ఉంటేనే మనకు క్లారిటీ ఉంటుంది. కొన్నిసార్లు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఖర్చులు, వ్యాపారం చేసే ఖర్చులు ఉంటాయి కదా, జీతాలు ఇవ్వడం కానీ, కొనుగోలు చేయడం కానీ, రెంట్స్ ఇవ్వడం కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, అవన్నీ పేమెంట్ చేసినట్టు చూపించాలంటే సాక్ష్యం ఉండాలి ఎవరికి ఇచ్చామనేది. నేను క్యాష్ ఇచ్చానని చెప్తే నమ్మరు. కాబట్టి పేమెంట్ ఇచ్చినప్పుడు దానికి డిజిటల్ పేమెంట్ ద్వారా బ్యాంక్ ద్వారా పోయింది అనుకోండి, అది ఒక సపోర్ట్ దొరుకుతుంది ఎవిడెన్స్. అదన్నమాట. కాబట్టి మనం చేసే ప్రతి వ్యవహారంకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కనెక్ట్ ఉంటుంది. 36 డిపార్ట్మెంట్స్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్కు ప్రతి 6 నెలల కోసం ఇన్ఫర్మేషన్ పోతుంది. అంటే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసినా కానీ, బ్యాంక్లో డిపాజిట్ చేసిన, బాండ్స్ కొన్నా, షేర్స్ కొన్నా, డిబెంచర్స్ కొన్నా, పోస్ట్ ఆఫీస్లో సర్టిఫికేట్ తీసుకున్నా, ప్రాపర్టీ కొన్నా, ప్రాపర్టీ అమ్మినా, 36 రకాల సెక్షన్స్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ పోతుంది వాళ్ళకు. ఇంకా వాళ్ళు దాని మీదకి వెళ్ళి మనం చూపించి మనం ఫైల్ చేసినట్టు కరెక్టా కాదని వెరిఫై చేసుకొని, డిఫరెన్స్ ఉందనుకోండి, ఇది డిఫరెన్స్ ఎందుకు ఉందని అడుగుతారు. ఏ క్లారిఫికేషన్ ఇచ్చామనుకోండి యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే మనం చెప్పింది ఒప్పుకోకుండా వాళ్ళు అసెస్మెంట్ నోటీస్ ఇచ్చి పాస్ చేస్తారు అనమాట. ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్కు తెలియకుండా ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తాను అనుకోవడం తప్పు. తప్పించుకోవడం చాలా కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా యాక్టివ్ అయిపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సాఫ్ట్వేర్ కూడా చాలా యాక్టివ్ ఉంది. 360 degrees మన ట్రాన్సాక్షన్ వెరిఫై చేస్తుంది డిపార్ట్మెంట్. కాబట్టి తప్పించుకునే అవకాశం లేదు.